నమో రంగనాథాయ నమః. ధనం ఉంటే జీవితంలో అన్నీ ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి కొందరి వద్ద ధనం ఉన్నా ఆరోగ్యం ఉండదు. మరికొందరికి ఆరోగ్యం ఉన్నా ధనం ఉండదు. ధనం, ఆరోగ్యం రెండూ ఉన్నా మనశ్శాంతి ఉండకపోవచ్చు. అయితే ధనం, ఆరోగ్యం, ఆయుష్షు మరియు కుటుంబ సౌఖ్యము, సంతాన భాగ్యము, మనశ్శాంతి ఇటువంటి అన్ని రకాలైన శుభఫలాలు కలగాలంటే మహాలక్ష్మి అమ్మవారి వివిధ స్వరూపాలను, ఈ స్వరూప మంత్రాలను భక్తితో జపించాలి. మనం ఇప్పుడు వినబోయే మంత్రానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది ఏమిటో మంత్రం చివరిలో చెప్తాను. జాగ్రత్తగా, శ్రద్ధగా చివరి వరకు వినండి. ఓం విభుజాం చ ద్వినేత్రాం చ సాభయాం వరదాన్వితాం పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితాం పుష్పతోరణ సంయుక్తాం ప్రభామండలమండితాం సర్వలక్షణ సంయుక్తాం సర్వాభరణభూషితాం పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనాం సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే. జటామకుట సంయుక్తాం స్థిరాసన సమన్వితాం అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాపి ధారిణీం దీపచామరహస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననాం మహారాజ్ఞీం చ సంతాన లక్ష్మీం ఇష్టార్థసిద్ధయే చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితాం పద్మపత్రభనయనాం వరాభయకరోజ్వలాం ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దదతీం శుక్లవస్త్రకం పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే. కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణసమన్వితాం సర్వాభరణ సంయుక్తాం సుఖాసన సమన్వితాం పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణుతు చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు శంఖం పద్మం చ చాపం చ కుండికామపి ధారిణీం సకంచుకస్తనీం ధ్యాయే ధనలక్ష్మీం మనోహరాం వరదాభయ సంయుక్తాం కిరీటమకుటోజ్వలాం అంబుజం చక్షుశాలిం చ కదంబఫలద్రోణికాం పంకజం చాష్టహస్తేషు దధానాం శుక్లరూపిణీం కృపామూర్తిం జటాజూటాం సుఖాసన సమన్వితాం సర్వాలంకార సంయుక్తాం సర్వాభరణభూషితాం మదమత్తాం మనోహరీ రూపాం ధ్యానశ్రియం భజే. అష్టబాహుయుతాం దేవీం సింహాసనవరస్థితాం సుఖాసనాం సుకేశీం చ కిరీటమకుటోజ్వలాం శ్యామాంగీం కోమలాకారం సర్వాభరణభూషితాం ఖడ్గం పాశం తదా చక్రం అభయం సవ్యహస్తకే కేటకం చాంకుశం శంఖం వరదం వామహస్తకే రాజరూపధరాం శక్తిం ప్రభా సౌందర్యశోభితాం హంసారూఢాం స్మరేద్దేవీం విజయాం విజయప్రదే. అష్టబాహుయుతాం లక్ష్మీం సింహాసనవరస్థితాం తప్తకాంచన సంకాశాం కిరీటమకుటోజ్వలాం స్వర్ణకంచుక సంయుక్తాం సన్నవీతతరాం శుభాం అభయం వరదం చైవ భుజయోః సవ్యవామయోః చక్రం శూలం చ బాణం చ శంఖం చాపం కపాలకం దదతీం ధైర్యలక్ష్మీం చ నవతాళాత్మికాం భజే. చతుర్భుజాం ద్వినేత్రాం చ వరాభయకరాన్వితాం అబ్జద్వయకరాం భోజాం అంబుజాసన సంస్థితాం ససువర్ణఘటోరాభ్యాం లావ్యమానాం మహాశ్రియం సర్వాభరణశోభాఢ్యాం శుభ్రవస్త్రోత్తరీయకాం చామరగ్రహనారీభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః ఆపాదలంబివసనాం కరండమకుటాం భజే. ప్రతి మహాలక్ష్మి మంత్రానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక మహాలక్ష్మి మంత్రము ధనలాభాన్ని ప్రసాదిస్తుంది, మరొక మంత్రము ఐశ్వర్యాన్ని పెంచుతుంది, ఇంకొక మంత్రము వివాహ యోగాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ప్రతి మంత్రానికి తనదైన మహిమ, ప్రత్యేక ఫలితము ఉంటుంది. అలాంటి మహిమాన్వితమైన మహాలక్ష్మి మంత్రాల సారాన్ని ఒకే చోట అందించే పవిత్రమైన మంత్రం ఇది.
అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? వేదాలలో చెప్పబడినట్టుగా దీనికి ఎంతో అద్భుతమైన వివరణ ఉంది. అక్కడ లక్ష్మీ కటాక్షం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధనము, ధాన్యము, సంతాన సౌభాగ్యము, నూరేళ్లు సుఖ సంతోషమైన జీవితము, దీర్ఘమైన ఆయుష్ ఇవన్నీ కలిసి నిజమైన లక్ష్మీ కటాక్షంగా పేర్కొన్నారు. అందుకే సంపూర్ణమైన ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము, శాంతి, దీర్ఘాయుష్యు కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ మహాలక్ష్మి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం ఎంతో శ్రేయస్కరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ మహాలక్ష్మి అమ్మవారి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమో మహాలక్ష్మే నమః అని తప్పకుండా రాయండి. మీ యొక్క కామెంట్ మరికొంతమంది భక్తులకు ఈ వీడియో చేరేలా చేస్తుంది. ఇటువంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు మరియు శక్తివంతమైన స్తోత్రాల కోసం తత్వార్చన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు.